స్కూప్ ఇది ఏప్రిల్ 5th నుంచి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యి మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి 1 hour 42 minutes ఉంది. ఇంకా ఇందులో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, కానీ అడల్ట్ కంటెంట్ గురించి డిస్కషన్ సీన్స్లో ఉంటాయన్నమాట. సో ఇంకా మీ ఇష్టం. ఇంకా ఈ మూవీ చూసాక ఇది మూవీ అనడం కంటే బయోగ్రఫీ అని చెప్పొచ్చు. ఇది చూసాక నాకైతే ఇది ఒక మీడియా డ్రామాగా అనిపించింది. మీకు శామ్ మెకాలిస్టర్ అండ్ జెఫ్రీ ఎప్స్టైన్ గురించి తెలిస్తే ఇది మీకు బాగా అర్థమవుతుంది, లేదంటే లైట్ తీసుకోండి. సో ఒకసారి చూసినా 2 సార్లు చూసినా మీకు అసలు అర్థం కాదనమాట. సో ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది ఒక బయోగ్రఫీ, రియల్ లైఫ్ ఇన్సిడెంట్తో తెరకెక్కించారు. బిల్లీ పేపర్ అతను జెఫ్రీ ఎప్స్టైన్తో ఎలా టైఅప్ అయ్యారు అనేది. సో బీబీసీలో ఒక ఇంటర్వ్యూ చాలా మంది తలరాత్రిని మార్చేసింది. అది ఏంటి అన్నది ఈ బయోగ్రఫీ యొక్క స్టోరీ అనమాట. సో ఇంక ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే కంపేరింగ్ స్టోరీ లైన్. స్కూప్ ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ, తెర వెనుక మీడియా కృతంత్రులు అండ్ డిస్కషన్ కాంప్లెక్స్ వెపన్ అయితే స్కిల్ఫుల్గా నావిగేట్ చేస్తుంది. వీఆర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్డ్గా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చి స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. శామ్ మెకాలిస్టర్గా బిల్లీ పేపర్ అద్భుతంగా నటించారు. ఆమె శామ్ను స్ట్రాంగ్గా అనిపించేలా చేస్తుంది. ఎమిలీ మెల్టిస్గా గిల్టన్ ఆండర్సన్ పెర్ఫార్మెన్స్ సినిమాకు మరింత డెప్త్ అయితే యాడ్ చేసింది. మీడియా ఎలా పనిచేస్తుందో అండ్ దాని విలువ ఏమిటో ఈ సినిమా అయితే చూపించింది. సో ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ప్రిడిక్టబుల్ అవుట్కమ్. మూవీలో ఇంటర్వ్యూ ఎఫెక్టివ్గా అటు టెన్షన్ని అటు డ్రామాని పోర్ట్రేట్ చేస్తుంది. బట్ కొంతమంది వ్యూయర్స్కి స్టోరీ లైన్ తెలిసిపోతుంది. సో ఎక్కడ అంటే ఇంతకుముందు ఎవరికైనా జెఫ్రీ ఎప్స్టైన్ ఆటల గురించి తెలుసుంటే నెట్ఫ్లిక్స్లో జెఫ్రీ ఎప్స్టైన్ ఒక డాక్యుమెంటరీ కూడా ఉంటుంది, వెబ్ సిరీస్ 4 episodes. అది చూసినా మనకు తెలిసిపోతుంది దీని గురించి. సో అక్కడ కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ల్యాక్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. బీబీసీలోని క్లాస్ డిస్క్రిమినేషన్కు సంబంధించిన థీమ్స్ని అయితే సృష్టించినప్పటికీ మూవీలో ఈ టాపిక్ని పూర్తిగా డీపర్గా పరిశోధించలేదన్నమాట. కొన్ని డీపర్ ఇన్ఫర్మేషన్ని చూపించలేదు. మేబీ పొలిటికల్ డ్రామా అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే స్కూప్ ఇటీవల మీడియా హిస్టరీలో అత్యంత ఒక బాంబు నగర పేలే ఒక స్టోరీని అన్ని ఎక్సైటింగ్గా అండ్ సమానుకూలంగా చిత్రీకరించారు. స్టోరీ గురించి ఇప్పటికే తెలిసిన వ్యూవర్స్కి ఇది చాలా సర్ప్రైజింగ్ అందించదు. ఇంకా ఇది బిహైండ్ ది సీన్స్ డ్రామా అండ్ పవర్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి. సో మీకు ఇలాంటి పొలిటికల్ డ్రామా ఇష్టం అంటే ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.4 out of 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ ద స్కూప్ మూవీ పై. మీకు నా రివ్యూ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ సినిమాని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వోకల్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.